ఓం నమ శివాయ. 46వ రోజు పారాయణ. నారదుడు కోపముతో విష్ణు భగవానుని దూషించి శాపమొసగుట, పిమ్మట మాయ నుండి విడివడి పశ్చాత్తాపముతో భగవంతుని చరణముల మీద పడుట, చిత్తశుద్ధి కొరకు ఉపాయము నడుకుట, విష్ణుదేవుడు శివమాహాత్మ్యమును తెలుసుకొనుటకు బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళమని ఆదేశించి నచ్చచెప్పుట, శివుని భజించు ఉపదేశమునొసగుట. సూతుడు పలికెను, మహర్షులారా, మాయామోహితుడైన నారదుడు ఆ శివగణముల నిరువురిని శపించెను. భగవంతుడకు శివుని ఇచ్చకు వసుడై మోహనిద్ర నుండి మేల్కొనలేకపోయెను. ఆయన విష్ణు భగవానుడు చేసిన కపటమును గుర్తుకు తెచ్చుకుని మనస్సులో దుస్సహమైన కినుక వహించెను. వెంటనే విష్ణులోకమునకు వెళ్ళెను. సమిధలతో ప్రజ్వరిల్లడి అగ్నిదేవుని వలె క్రోధాగ్నితో రగులుచుండెను. అతడు జ్ఞానశూన్యుడయ్యను. దుష్టపూరితమై వ్యంగ్యముతో కూడిన మాటలను విష్ణుదేవుని గూర్చి పలుకుచుండెను. నారదుడు పలికెను, శ్రీహరి, నీవు కపటివి, సకల విశ్వమును మోహింపచేయుదవు, ఇతరుల ఉత్సాహమును గొప్పతనమును సహించలేవు, మాయావివి, నీ అంతఃకరణము మలినమైనది. పూర్వము మోహినీ రూపమున అసురులకు వారుణీ మదిరను త్రాపి మోసగించితివి, వారిని అమృతపానము చేయనివ్వలేదు. కపటము మోసముల యందే నీకు ప్రేమయుండును. ఓ హరి, మహేశ్వరుడగు రుద్రుడు దయాసాగరుడు. ఆయన విషమును త్రాగకపోయినచో నీ మాయ ఆనాడే సమాప్తమై ఉండేడిది. విష్ణుదేవ, కపటముతో నిండిన పన్నాగము నీకు మిగుల ప్రియమైనది. నీ స్వభావము మంచిది కాదు. అయినను శంకర భగవానుడు నిన్ను స్వతంత్రుని చేర్చెను. నీ కపట ప్రవర్తనను తెలుసుకుని ఇప్పుడు ఆ శివ భగవానుడు కూడా పశ్చాత్తాపడుచుండును. తన వాగ్రూపమును వేద ప్రామాణికమునరించిన బ్రహ్మాదేవుడు బ్రాహ్మణుని సర్వోత్కృష్టుడని తెలిపెను. ఓ హరి, ఈ విషయమును నేనెరిగితిని. నీవు ఇట్టి పని ఎప్పుడునూ చేయకుండునట్లు ప్రయత్నపూర్వకముగా గుణపాఠము చెప్పెదను. ఇప్పటి వరకు శక్తిమంతుడు తేజస్వీయగు పురుషుని పాలబడలేదు. అందువలన నిర్భయుడవై ఉన్నావు. కానీ విష్ణుదేవ, ఇప్పుడు నీకు నీ చేష్టలకు తగిన పూర్తి ఫలము లభించగలదు. విష్ణు భగవానుని మాయచే మోహితుడైన నారదుడు ఇట్లు పలికి తన బ్రహ్మతేజమును ప్రదర్శించుచు క్రోధముతో ఖిన్నుడయ్యను. శాపమొసగుచూ ఇట్లు పలికెను, ఓ విష్ణు, నీవు స్త్రీ కొరకు నన్ను వ్యాకులపరిచితివి. ఇట్లే అందరినీ మోహింపచేయుదవు. కపటముతో నిండిన పని చేయుచు నీవు నా కొసగిన స్వరూపముతోనే మనుష్యుడవగుదువు కాక స్త్రీ వియోగమున దుఃఖమును అనుభవించుము. నాకు వానరముఖమున సిగితివి. ఆ సమయమున ఆ వానరులే నీకు సహాయకులగుదురు. నీవు ఇతరులకు దుఃఖమునొసగదవు కనుక స్వయముగా స్త్రీ వియోగ దుఃఖము నీకు ప్రాప్తించును. అజ్ఞానముచే మోహితులైన మనుష్యుల వలె నీ స్థితి ఉండును కాక. అజ్ఞానముచే మోహితుడైన నారదుడు మోహవశమున శ్రీహరికి శాపమొసగెను. అప్పుడు విష్ణుదేవుడు ఈశ్వరమాయను ప్రస్తుతించుచు ఆ శాపమును స్వీకరించను. పిమ్మట మహాలీలయొనరించు పరమేశ్వరుడు జ్ఞాని అయిన నారదుని మోహమునకు కారణమైన తన విశ్వమోహినియగు మాయను ఉపసంహరించను. ఆ మాయ అంతర్ధానమగుటతోడనే నారదుడు మునుపటి వలె పరిశుద్ధ బుద్ధి గలవాడయను. అతనికి మునుపటి జ్ఞానము ప్రాప్తించను. వ్యాకులత అంతయు నశించెను. అప్పుడు అతని మనస్సు మిక్కిలి విస్మయము మందెను. అతడు మిక్కిలి పశ్చాత్తాపమును చెందుచు పదే పదే తన్ను తాను నిందించుకోసాగెను. జ్ఞానిని కూడా మోహమున పడవేయు భగవంతుడుగు శంభుని మాయను ప్రశంసించను. మాయ వలననే నేను భ్రమలో పడిపోతుని. నా ఈ భ్రమ అంతయు మాయాజనితమే అని తెలుసుకొని వైష్ణవ శిరోమణియగు నారదుడు విష్ణు భగవానుని పాదముల మీద పడెను. భగవంతుడగు శ్రీహరి అతనిని లేవనెత్తెను. ఆ సమయమున తన దుర్బుద్ధి నష్టమైన కారణమున ఆయన ఇట్లు పలికెను, ప్రభు, మాయామోహితుడనగుట వలన నా బుద్ధి భ్రష్టమై ఉండెను. నేను మిగుల తూలనాడి గొప్ప అపరాధము చేసి తిని నీకు శాపము కూడా ఇచ్చి తిని. ప్రభు, ఆ శాపమును వ్యర్థము చేయుడు. నేను గొప్ప పాపము చేసి తిని నరకమునకు వెళ్ళుట నిశ్చితము. శ్రీహరి, నేను నీ దాసుడను. నాకు ఈ పాపము నుండి బయటపడుటకు ఏదైనా ఉపాయము తెలుపుడు. నా పాప సమూహము నశించుటకు నేను నరకమునందు పడిపోకుండుటకును ప్రాయశ్చిత్తం ఏదైనను సెలవిండు. ఇట్లు చెప్పి పరిశుద్ధాంతరంగుడైన మునిశిరోమణియగు నారదుడు భక్తిభావముతో విష్ణు భగవానుని
చరణముల మీద వ్రాలెను. ఆ సమయమున అతడు మిగుల పశ్చాత్తాపమునందుచుండెను. అప్పుడు విష్ణుదేవుడు అతనిని లేవనెత్తి సుమధురముగా ఇట్లు పలికెను. సశేషము. ఓం నమ శివాయ.